ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో మీ అందరికీ తెలుసు ఎక్కువ మంది ఆపరేటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఫిట్టర్స్ ఉంటారు. వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద కూడా డీటెయిల్డ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ముందుగా మిమ్మల్ని నేను క్షమించమని కోరాలి. ఎందుకంటే టీబీజీ కేసు అధికారంలో ఉన్నప్పుడే కొంత నాకు దాని మీద అవగాహన ఎక్కువ లేకుండా N-1 అనే విధానం ఆనాడు మనను కన్విన్స్ చేసి తీసుకురావడం జరిగింది. దానివల్ల అదేవిధంగా PhD పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో దానిలో 50% కోతతోని కూడా ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా దాదాపుగా సంవత్సరానికి 2 నుండి 3 లక్షల రూపాయలు నష్టం జరుగుతుందని నాకు తెలిసింది. క్షమించాలి, అది నేను అక్కడ ఉన్నప్పుడే నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగింది. కానీ జరిగినటువంటి తప్పును సవరించుకుంటాం. N-1 విధానాన్ని రద్దు చేసేంత వరకు, PhDలలో మీరు అనుకున్నట్టుగా ఫెసిలిటీ వచ్చేంత వరకు కూడా మీ పక్షాన నిలబడి అది రివర్స్ చేసేలా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తప్పులు సవరించుకుంటూ పోతేనే మనుషులు అవుతారు. ఆ తప్పు అనుకోకుండా జరిగింది. ఆనాడు నేనేమనుకున్నా అంటే అంబేద్కర్ బర్త్డేకి హాలిడే ఇస్తున్నాం, కొత్తగా సంక్రాంతికి హాలిడే ఇస్తున్నాం, ఇంకొన్ని పబ్లిక్ హాలిడేస్ పెంచుతున్నాం అనుకున్నాం. కానీ ఆ 50% యాజమాన్యం ఇంట్రడ్యూస్ చేస్తుందన్న విషయాన్ని నేను గమనించలేకపోయినా. కాకపోతే ఏదైతే అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను సర్ఫేస్కి తీసుకొచ్చినప్పుడు పేగా అప్గ్రేడేషన్ చెయ్యము అంటే అది నాకు అర్థమైంది కాబట్టి ఆనాడు కొట్లాడి ఆపడం జరిగింది. ఇది 2018 విషయం చెప్తున్నాను నేను. అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు సర్ఫేస్లోకి వస్తే కూడా సేమ్ పే ఇవ్వాలని చెప్పి ఆనాడు నేను ఆపిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు పైకి వస్తే మాత్రం మళ్ళా రెడ్ వచ్చే మొదలడైనట్టు వాళ్ళది మొత్తం కూడా స్ట్రక్చర్ మారిపోతుంది, పేమెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇయాలటి రోజు యాజ్ ఇట్ ఈస్గా కొత్త గని లేకున్నా ఏం ఓపెన్ చేయకున్నా సింగరేణిలో దాదాపు 3000 ఖాళీలు ఉన్నాయి. ఏది ఎన్ని రకాల జాబ్స్ చూసుకుంటే ఈ 3000 ఖాళీలను నింపడానికి ఎవరైతే డిపెండెంట్ అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరిది ప్రాసెస్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ డిపెండెంట్ ఉద్యోగాలను డోలాయమన్న పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడేసింది. 30 నెలలు అయింది. 30 నెలల్లో ఎప్పుడైతే రియాజ్ అన్న కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ కానీ మాట్లాడిందో అప్పుడు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టింది. 3 నెలల కింద మేము పోయి సింగరేణి భవన్ ముట్టడిస్తే అప్పుడు మెడికల్ బోర్డు ఒక రోజు పెట్టింది. 54 మందిని ప్రాసెస్ చేసిరు, 4 పాస్ చేసిరు, 50 మందికి ఎగ్గొట్టిరు. అంతేగాని పెండింగ్ ఉన్నటువంటి దాదాపు 2000 మంది అప్లికేషన్లు ఆల్రెడీ అన్ఫిట్ అయిపోయి పెండింగ్ ఉన్న 700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం, చాలా దారుణం. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి కార్మికులు చాలా ఆవేదనతో ఏ మైన్కి పోయినా కూడా మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న కార్మికులందరూ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. నేను ఒకటే మాట ఇచ్చిన మీకు, పోయిన నెల 20వ తారీఖు నాడు ఈ బాయిబాట కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం. మేము 1 మంత్ టైం ఇస్తాం మీకు. 1 మంత్లో కనుక మీరు ఎవ్రీ మంత్ 2 సార్ల మెడికల్ బోర్డు పెట్టకపోతే ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో ఈ నెల 20వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష నేనే స్వయంగా చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏఐటీసీ వాళ్ళు ఒక మెసేజ్ పెడతారు 15వ తారీఖు నుంచి మెడికల్ బోర్డు వచ్చేయని. ఇంతలోపు INTUC వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు 18వ తారీఖు నాడు మెడికల్ బోర్డు వచ్చేయని. నేను అంటున్నా ఈ లీకు వీరుల ప్రభుత్వం వద్దు, మనకు లీకులు వద్దు. బాజాప్తా ప్రకటన చేయండి. కంపెనీ నుండి చేస్తారా, ప్రభుత్వం నుండి చేస్తారా, నెలకు 2 సార్ల మెడికల్ బోర్డు పెట్టండి, పెండింగ్ ఉన్నాయని క్లియర్ చేయండి. ఆ విధానాన్ని ప్రతి నెల కొనసాగిస్తామని చెప్పండి. మేము ధర్నా చేసినప్పుడే చేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది దగ్గరుండి మనం కాపాడుకున్నాం, ఫ్యూచర్లో కూడా దాన్ని కాపాడుకుంటాం. కార్మికులు దయచేసి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా కళ్ళల్లో నీళ్ళు తీసుకొని పెద్ద మనుషులు కార్మికులు మాకు చెప్తున్నారు, అక్క ఇంకా 3 నెలలే ఉంది, ఇంకా 2 నెలలే ఉంది, మా పరిస్థితి ఏంది, మేము రిటైర్ అయితే మా పిల్లలు ఉద్యోగాలు ఏందని ఆవేదనతో చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఏ డేట్ నాడైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ డేట్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం మీకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు కోరుకున్న వారికి, కొడుక బిడ్డనా అల్లుడా పక్కింటోళ్ళ మాకు సంబంధం లేదు, మీరు కోరుకున్న వారికి ఇవ్వాలి, ఆ వెసులుబాటు ఇవ్వాలి. దానికోసం తప్పకుండా గాంధేయ మార్గంలో మీ పక్షాన నిలబడతామని చెప్పి కార్మికులందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం. ఇంకొక మాట, అలియాస్ పేర్లతోని దాదాపుగా ఒక 3000 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ప్రభుత్వాన్ని పదే అడిగినాం, మీరు అఫిడవిట్ తీసుకోండి, వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని అర్జెంటుగా వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయండి. అంటే చేయకుండా మళ్ళీ ఒక కొత్త కమిటీ వేస్తామని చెప్పి ఇప్పుడు ఇంకో కమిటీ వేస్తున్నారు. కమిటీ అంటే కాలయాపన, కమిటీ అంటే పోస్ట్పోన్మెంట్. కానీ ఈ లోపల ఏమవుతుంది, విజిలెన్స్ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. ఇప్పటికీ 150 మంది మీద విజిలెన్స్ కేసులు పెట్టారు, అలియాస్ పేర్లు ఉన్న వాళ్ళని. ఎందుకోసం పెడుతున్నాయా విజిలెన్స్ కేసులు అంటే 10వ తరగతి పాస్ కాలేదట. 10వ తరగతికి సింగరేణి ఉద్యోగానికి ఏం సంబంధం ఉన్నది మనకు?
ఇవ్వాలంటే డిపెండెంట్ ఉద్యోగాలు అన్నాడు మనం ఇచ్చుకున్నాం కాబట్టి ఒక 20,000 మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు వచ్చిండ్రు. కానీ అంతకుముందు ఎట్లా ఉండే సింగరేణి ఎంప్లాయ్మెంట్ అంటే రన్నింగ్ పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఎడ్యుకేషన్కి సింగరేణి ఎంప్లాయ్మెంట్కి సంబంధమే లేకుండే. కానీ అది తీసుకొచ్చి ఒక 150 మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. మీరు అఫిడవిట్ తీసుకోండి, అర్జెంటుగా ఈ 3,000 మంది ఏదైతే అలియాస్ పేర్లతో ఉన్నారో వారిని ప్రాసెస్ చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.